వేయించినాక ఈయన జనవరి ఆఖరికి వేయించాడు అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతటి అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్ నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన 1 2 3 4 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి రండి రండి, ఫీజు కట్టరు ఫీజు కట్టరు ఫీజు కట్టరు. 5 ఈమెయిల్లు. అంటే నేను మన పేరు బయట పడతాను, మా వాడి పేరు బయట పడతానని ఇస్తలేను మీకు. మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్లు కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రాం బాగుంది, ఆ ప్రోగ్రాం బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన పోయడానికే ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేయించాను. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరూ ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలబెట్టినట్టు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 వర్తిట్ కాదని డిసైడ్ చేసుకున్నాను. నేను మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన, గుజరాత్ మోడల్ గురించి మాట్లాడండి. నరేంద్ర మోడీ దగ్గర పోయి గంట సేపు కూర్చో, నీకు గవర్నెన్స్ మొత్తం నేర్పి పంపుతాడు. $13,000 కాదు, ఉల్టా $4 ఇచ్చి పంపుతాడు, తెలంగాణ బాగుపడుతుంది. ఈ చెత్త రాజకీయాలు చేయకు. भाई साहब, मैं झूठ बोला सोचते हैं लोग, दे they will not reveal the name. మేడం మామిడికి చెట్టు ఇక అన్ని అబద్ధాలే. ఈ జూన్ 2 నాడు సంక్షేమం అభివృద్ధి సమాన ప్రాధాన్యత, ఈయనకి వీళ్ళ ప్రయారిటీస్ అట. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో అబద్ధాలు మాట్లాడేసి అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పవర్లకు రావాలి. అవి మళ్ళీ పవర్ల కోసంగా నాకు తెలియలేదు, ఇంత తప్పున్నది రాష్ట్రం, ఇప్పుడు పైసలు పుడతలేవు అని అందరికీ అన్ని ప్రామిస్లకి పంగనామాలు పెట్టాడు. మళ్ళా ఇంకోటి, చిత్తశుద్ధితోటి గవర్నెన్స్ చేసేటోడికి మేనిఫెస్టో టైంలోనే ప్రామిసులు అవసరం లేదు మహేష్ భాయ్, అవసరం లేదు. స్కీములు గవర్నెన్స్ నడుస్తుంటే 5 ఏళ్ళలో కూడా స్కీమ్ పెట్టవచ్చు. నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ పెట్టలే మేనిఫెస్టోలో, ఆయన ఇచ్చిండు. నువ్వు ఏమి ఇస్తున్నారా భయ్? $2,000 ఇస్తున్నావు పెన్షన్, ఇంకేమిస్తాడు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నట్టున్నాడు, ఇంకేమిస్తాడు? ఆయన ప్రతి ఇంటికి $2 లక్షల ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చిండు. 2 లక్షలు ఇస్తాడు ఇంటికి, ఇల్లు కట్టుకుంటాం గరీబోళ్ళ కంటే. ప్రతి సిటిజన్కి, ఎలిజిబుల్ సిటిజన్కి ఇండియాలో $5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి వెళ్ళి ₹1,00,000 ఇస్తారు. వాళ్ళు లక్షలలో ఇస్తున్నారు భాయ్ సాబ్. నువ్వు ఇచ్చేది వేలల్లా. ఆడ సంపాదిస్తాడు, ఆడ గవర్నెన్స్ ఉంటుంది, రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటుంది.
నీ మార్కెటింగ్ అగ్రి బేస్డ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరి ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్జ్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమాయ్ నీ ఫార్మర్ లోన్ ఏమాయ్? 20% రైతులకు దొరకలే, ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే, ఇంకా లోన్ వేవర్ స్కీమ్ ఇంప్లిమెంట్ కాలే. నీకు యువత, బలహీన వర్గాలు నీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఏమాయ్? నువ్వు చదివే చెప్తలేవు, నీ గవర్నమెంట్ స్కూలు చక్కగా దిక్కులేవు. నీ నిరుద్యోగ భృతి ఏమాయ్? నీ ప్రామిసులు కదా ఇవన్నీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణ పేదల సమగ్ర అభివృద్ధి కట్టుబాటు ఏమాయ్? నువ్వు చదువు చెప్తలేవు కదా బేసిక్. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగింది. అచ్చా, నాకు ఇందరు మీడియా మిత్రులు ఉన్నారు, ఈడ సీనియర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుండే, విపరీతమైన కరప్షను, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి, కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండా? సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? వాళ్ళకి సిగ్గుండాల, పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత, అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్నోళ్ళు లేనట్టు. బిఏ చదివినా అంటాడు, బిఏ చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు క్రాప్ డైవర్సిఫికేషను. ఇది బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది, సో మనం ఏం పండించాలా, ఈ రెండు బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ స్టడీ చేసినావా? పెట్టు, రిపోర్ట్ పెట్టు. మహిళా అభ్యున్నతి ఏంటి చెప్పు, రిపోర్ట్ పెట్టు. ఇప్పటిదాకా ఏమేమి హోంవర్క్ చేసినావో పెట్టు. బీడీ కార్మికులకు బీడీలు మొత్తం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకి. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధికి ఏం ప్లానింగ్ చేసినావు చెప్పు. ఆ స్పీచ్ ఓడో రాసిస్తాడో అవలగాడు, వీడొచ్చి చదువుతాడు. మళ్ళీ అది 10 ఎండగొడుతుందట, 10 పేజీలు చదివి ఏదో ఇంకా 5 పేజీలు పెండింగ్ పెట్టిపోయినట్టు. అంతేనా చెప్పు, కరెక్టా? ఎండగొడుతుందట. రూరల్ అగ్రికల్చర్, రీజనల్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. ఏం కార్యాచరణ ప్లానింగ్ చేసినావు పెట్టు. ఇప్పటిదాకా నువ్వు ఏం కార్యాచరణ, ఎంత ప్లానింగ్ చేసినావు? 2.5 సంవత్సరాలు దాటింది తమరు ముఖ్యమంత్రి అయి. నువ్వు ఇప్పటివరకు చేసిన నువ్వైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిందేం లేదు. ఏం హోంవర్క్ చేసినావు ముందరకు పెట్టు, రిలీజ్ చేయి. ఎటు దిక్కు పోతుంది డైరెక్షన్, ఈ డైరెక్షన్లో పోతున్నామని కనీసం దాని గురించి మాట్లాడు.